కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజ్యసభలో ఒక క్వశ్చన్ వేస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం ఎవరికి ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక ప్రశ్న వేస్తే రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు తెలంగాణ రాష్ట్రానికి 82,738 కోట్ల రాయితీ విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల ఆధార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మౌఖికంగా సమాధానం ఇచ్చారు. కేంద్రం నుంచి ఇవ్వాల్సిన ఈ రాయితీ మొత్తాన్ని గడిచిన 3 ఏళ్లతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం నవంబర్ నాటికి ఆహార ప్రజా పంపిణీ విభాగం భారత ఆహార సంస్థ FCI ద్వారా విడుదల చేసినట్లు గత 3 సంవత్సరాల నుంచి 82,738 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాయితీలను ఇచ్చింది. మరి ధాన్యం మేము కొనుగోలు చేయాలి, మేమే అంత చేస్తున్నామని బీరాలు బంకాలు పలికినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఏంటి? ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా స్వయంగా కాంగ్రెస్ ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. 82,738 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాయితీలను విడుదల చేసింది. ఇది FCI ద్వారా, అదేవిధంగా అది PDFBM అవి ఉంటాయి చూసిరా, దాని ద్వారా ప్రజా పంపిణీ ఆహారకు సంబంధించినటువంటి ద్వారా మొత్తం 2024-25 ఆర్థిక సంవత్సరం నవంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటివి. ఇవి చెప్పింది ఎవరు? కేంద్ర మంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ చెప్పినటువంటి దానికే సమాధానం వచ్చింది. ఇంకొకరు చెప్పినటువంటిది కూడా కాదు. ఏమైంది దానికి సంబంధించినటువంటి అంశంలో మరి రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం మేమే కొంటున్నాం, మొత్తం రైతులకు మేమే ఇస్తున్నాం, మేము ప్రభుత్వం, కేంద్రం నుంచి పైసలు వస్తున్నటువంటి విషయం ఎవరికైనా చెప్తున్నారా? సరే, రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు అంటే చెప్పుకునేటువంటి స్థితిలో లేరు, చెప్పలేరు, ప్రజలకు వివరించలేరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితే. ప్రజలకు నిజానిజాలు తెలుసు, ప్రజలకు అర్థమైపోతుంటుంది పైసలు ఎక్కడికి వస్తున్నాయి. కానీ పైసలు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. మొత్తం రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ఎంపీ ఇంకొక ప్రశ్న అడిగితే వచ్చినటువంటి దాంట్లో రాష్ట్రంలో కుంటుపడిన 38 పారిశ్రామిక యూనిట్లను పునరుద్ధరించినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ ద్వారా వీటిని పునరుద్ధరించినట్లు చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు జితిన్ ప్రసాద్ కేంద్ర మంత్రి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అందిన సమాచారం ప్రకారం ఆదిలాబాద్లో 13 చిన్న మధ్య తరహా MSC యూనిట్లు, నల్గొండలో 25 యూనిట్లు, ఇందుకోసం ఆదిలాబాద్లో 26 లక్షలు, నల్గొండలో 47 లక్షల ఇప్పటి వరకు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మొత్తం ఏది రాష్ట్రంలో 38 పారిశ్రామిక ఏవైతే కుంటుపడ్డాయో, ఏవైతే అబాండెడ్ అనుకున్నామో వాటికి సంబంధించినటువంటివి తిరిగి ప్రారంభమైనటువంటివి ఎన్ని అంటే అన్నీ 38. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీ ఇచ్చినటువంటి దాని ప్రకారమే అనేది క్లియర్గా అర్థమవుతుంది.